ఈరోజు నేను చూపిస్తున్న ఈ బుక్ నేను స్టోరీ కింద చెప్పడానికి మా పిల్లలకి నేను ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి పర్చేస్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో లిటిల్ ఫెయిత్ రీడ్స్ అనే ఒక పేజ్లో నేను పర్చేస్ చేశాను. అయితే ఈ బుక్ చాలా బాగుందండి. ద బిగినర్స్ బైబుల్ నోవా అండ్ ద ఆర్క్. లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను, ప్లీజ్ ఇగ్నోర్. ఇది మా పిల్లల మా చిన్న పాప 3 years బేబీ, తను 2 years ఉన్నప్పుడే ఈ బుక్ నేను అలవాటు చేద్దామని చూపిస్తే చింపేసింది. సో ఇక్కడ స్టోరీ అనేది మనకి ఇట్లా ఇస్తారు. అంతేకాకుండా మనకి ఈ ఇలాగా మనం చూపించడానికి చాలా బాగా ఇచ్చారు, కానీ ఇది వాళ్ళు ఇలా పాడు చేస్తారు, అంతే చిరిగిపోయింది. బట్ స్టోరీ చెప్పడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వినడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నోవా తాత స్టోరీ. ఇక్కడ హిప్పోస్ ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఇవన్నీ చింపేశారు, కానీ స్టోరీ అయితే చెప్పడానికి చాలా బాగుంటుంది. చక్కగా పిక్చర్స్ని చూపిస్తూ ఇలాగా వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లిటిల్ ఫెయిత్ రీడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నాను ఇవి. ఇంకా చాలా బుక్స్ నేను తీసుకున్నాను, పెద్ద పెద్ద బుక్స్ కూడా తీసుకున్నాను పిల్లలకి స్టోరీస్, బైబిల్ స్టోరీస్ నేర్పించడానికి. థ్యాంక్ యూ.